హలో అండి. నా మెడలో చూస్తున్నారా ఈ చైను ఇదొచ్చేసి హ్యాండ్‌మేడ్ అనమాట. నేనే స్వయంగా చేశాను. ఇదేమైందంటే చేసి చాలా రోజులైంది. హుక్ అయితే ఊడిపోయిందనమాట. అంటే అది మనం పెట్టుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. ఇలాంటివి నా దగ్గర ఇంకో 2 ఉన్నాయి. ఇదైతే నేనిప్పుడు దానికి హుక్ యాడ్ చేస్తున్నాను. ఇదనే కాదు మీ దగ్గర ఏ చైన్ అయినా ఇలా తెగిపోయినయి ఉన్నాయనుకోండి, మీరు చాలా ఈజీగా అంటే కొన్ని టూల్స్ మన దగ్గర ఉంచుకోవాలి. అవి ఉన్నాయంటే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చనమాట. అవి నేనిక్కడ ట్యాగ్ కూడా చేస్తాను మీకు. స్క్రీన్ మీద చూడండి. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఉంటాయి. ఇక్కడైతే నేను ఈ హుక్స్ తీసుకున్నానండి. ఇవి మనకి బయట ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతాయి. ఇవి దొరుకుతాయనమాట. లేదు అంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేయండి. ఈ కట్టు తీగ అనేది ఒక తీగ ఉంటదనమాట. కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. అలాగే ఈ టూల్స్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతది మనకి. ఆల్రెడీ నేను మీకు వీడియోస్‌లో చెప్పేదాన్ని. ఇదొచ్చేసి ప్రెస్ చేయడానికి యూజ్ అవుతది. అంటే మనం ఏదైనా చుట్టినప్పుడు హుక్స్ అవి బయటికి రాకుండా ప్రెస్ చేయొచ్చు. ఇదొచ్చేసి కట్టర్ అనమాట. కటింగ్ చేయడానికి యూజ్ అవుతది. తర్వాత ఇది రౌండ్ నోస్ ప్లేయర్ అంటే ఇది మనం ఏదైనా సర్కిల్స్ తిప్పడానికి యూజ్ అవుతది. ఇప్పుడైతే మీకు ఏమన్నా ఇంట్లో పట్టుకర్ర లాంటివి ఏమన్నా వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్టుతీగ ఉంది కదా! ఇది తీసుకుంటున్నాను. ఇవి గేజ్ అంటే ఇవి మందం ఉంటాయన్నమాట. అంటే 24, 26, 28 అని ఉంటాయన్నమాట. ఇక్కడ నేను మందం అంటే లాస్ట్ ఇంకా 24 కొంచెం లావుగా ఉంటది కొంచెం. అంటే తిప్పడానికి కొంచెం కష్టంగా అదైతే హుక్ అత్తమాట ఊడిపోదు. నేను ఫస్ట్‌లో చేసినప్పుడు చాలా సన్నది తీసుకున్నాను. అందుకే అది ఊడిపోయింది. అందుకే ఇప్పుడు నేను కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటున్నాను. ఇదనే కాదు మీ దగ్గర ఏమన్నా ఓల్డ్‌వి ఏమన్నా ఉన్నా కూడా అంటే జస్ట్ ఇలా హ్మ్. చేయడానికే కాబట్టి తీసుకోండి. ఇక్కడ ఒక చిన్నగా ఉంది చైను. చిన్న చిన్న హుక్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్ని గుల్లలున్నాయి. అందులోంచి హోల్‌లోంచి ఇలా బయటికి తీసుకొచ్చాను కదా! ఇప్పుడు మనం చేత్తో అయినా ప్రెస్ చేసేసుకోవచ్చు. అంటే మనకి చెయ్యి జారిపోయినట్టుగా ఉంటది. కాబట్టి ఇలాంటి రౌండ్ నోస్ ప్లేయర్ ఏమన్నా ఉంటే ఇలా పట్టుకొని తిప్పొచ్చనమాట. అవి మనకి హెల్ప్ చేస్తాయి ఆ విధంగా. ఇక్కడ చైన్‌ని అలాగే క్రింద మనం తిప్పాం కదా! అక్కడ యూ షేప్‌లో అక్కడ కూడా పట్టుకోవాలి. రెండిటిని కలిపి పట్టుకున్నాను. పట్టుకొని ఇలా చేత్తో బెండ్ చేసుకొని మనకి ఎంత టైట్‌గా కావాలో అంత ఒక చేత్తో వైర్‌ని, ఒక చేత్తో ఒక రౌండ్ ప్లేస్‌నర్‌తో తిప్పుకోవాలనమాట. అలా మనకి ఇలా చేత్తోనే అంటే మన గ్రిప్ ఉంటదనమాట ఇది పట్టుకుంటే. ఇలా క్రింద పట్టుకొని ఇలా రౌండ్స్ వేశాను. మీకు ఇలా గ్రిప్పు చేత్తో అయినా చేయగలరు అనుకున్నప్పుడు చేత్తో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవన్నీ టూల్స్ కూడా లేకుండా. అంటే మీకు ఒక చిన్న తీగుంటే సరిపోతుంది. తీగ కూడా మన దగ్గర ఉండే ఉంటాయి. ఎందుకంటే ఏమైనా జ్యువెల్లరీస్ తెగిపోయి ఉంటాయి కదా! వాటి నుంచి కూడా తీసుకోవచ్చనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది చూసారా? ఇది మనకి ఎంత తిప్పినా ఇంక తిరగదు. ఎందుకంటే ఇది లావుది కదా! మందంగా ఉంది కాబట్టి తిరగదనమాట. అందుకే నేనిక్కడ కట్టర్‌తో కట్ చేసేసి ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా చిన్నిగా ఉందనుకోండి దాన్ని ఫ్లాట్ నోస్ ప్లేయర్‌తో నొక్కేసుకుంటే ప్రెస్ చేసుకుంటే అది కలిసిపోతుందనమాట తీగలోకి. ఇలా ఇవి కొంచెం మనకి మీషోలో అవి చాలా తక్కువ రేట్‌లోనే దొరుకుతున్నాయి ఇవి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. మీరు ఇలా తీసుకొని కూడా ఉంచుకుంటే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా చైన్ తెగిపోయినప్పుడు మనమే ఇలా సెట్ చేసేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, డైరెక్ట్‌గా మనం హుక్కు పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఏదన్నా బీడేసుకొని అంటే ఏదన్నా పోస్ పెట్టుకొని మనకి లుక్ బావుండాలి, లేదా కొంచెం గ్రిప్ బావుండాలి అనుకున్నప్పుడు ఏదైనా పోస్ కూడా వేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి ఒక పోస్ అయితే ఎక్కిస్తున్నాను. పోస్ ఎక్కించి ఒక రింగ్‌లా తీస్తాననమాట. ఇదంతా కూడా మీరు కావాలంటే పోస్ లేకుండా డైరెక్ట్‌గా కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి. ఇక్కడ నేను పోస్‌తో పాటు హుక్కుని గూడా పెట్టాను చూసారా? గమనించండి. ఇప్పుడు పూసకి అలాగే ఈ హుక్‌కి మధ్యలో మనం ఈ తీసుకున్న వైర్‌నంతటిని చుట్టూరా తిప్పాలనమాట. ఒక 4 రౌండ్స్, 5 రౌండ్స్ తిప్పితే అది టైట్ అవుతది. చాలా ఈజీ. టూల్ కూడా అక్కర్లేదు. అంటే కొంచెం తిప్పి ఎక్కువ లేకుండా కట్ చేసేసుకుంటే నొక్కేసుకోవచ్చనమాట. జాగ్రత్తగా ఇలా తిప్పేసుకోండి. గమనించారంటే మనం పూసకి మన హుక్కు 2 ఒకసారే పెట్టాము. తీగలోకి. కాకపోతే మనం తిప్పడం ఎలా తిప్పామంటే పూసకి హుక్‌కి మధ్యలో తిప్పామనమాట. ఆ తీగకి మిగతా మన దగ్గర ఎక్స్‌ట్రా ఉన్న తీగనంతా కూడా అలా తిప్పేసి ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకుంటే ఏమన్నా గుచ్చుకోకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇటు సైడు కూడా నేను జాయిన్ చేయాలి. సేమ్ ప్రాసెస్.
ఇది కూడా అటువైపు కూడా సేమ్ ప్రాసెస్‌లో మనం చేసుకోవాలి. ఇక్కడైతే ఫినిషింగ్ బావుండాలి. లేకపోతే మనకి నెక్ దగ్గర అది గుచ్చుకుంటాయన్నమాట. ఈ పట్టిగర మనకి పట్టీలవి ప్రెస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఒక్కొక్కసారి ఏదైనా నల్లపూసల్లో గాని, ఏదైనా సరే జాయింట్స్ అవి ఊడిపోతున్నట్టు, లూజ్‌గా ఉన్నట్టు ఉంటాయి కదా! అలాంటప్పుడు ప్రెస్ చేసుకోవడానికి ఇవి మనం ఉంచుకోవాలన్నమాట అందుబాటులో. చూసారా ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలి. ఓల్డ్‌ది చూసారా? ఓల్డ్‌ది ఎంత సన్నతీగతో వేశానో అదైతే తీసేస్తున్నాననమాట. ఇది చాలా రోజులైంది. కలర్ కూడా చేంజ్ అయింది. చైన్ బావుందండి. మిగతా అంతా తీగ అంతా అల్లడం అంతా కూడా బాగుంది. జస్ట్ నెక్ దగ్గరే కదా మనకి అంటే ఈ చైన్ బరువంతా మనకి నెక్ దగ్గరే ఉంటది. అందుకే హుక్కు ఎప్పుడు మంచి స్ట్రాంగ్‌గా ఉన్న తీగతోనే వేసుకోండి. సజెషన్ అనమాట. ఎవరికైనా ఆల్రెడీ ఐడియా ఉండుంటే. లేదు మాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కొంచెం చూపించండి. అసలెలా అల్లుకోవాలి అనుకుంటే నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను. రెండో, మూడో అవి కూడా ఛానెల్‌లో ఉన్నాయి. ప్లే లిస్ట్‌లో చెక్ చేయండి. జ్యూ జ్యువెలరీ మేకింగ్ అని ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఒక బ్లాక్ బీడ్స్ అయితే చేశాననమాట. సింపుల్‌గా ఉంటది. అది కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ మెటీరియల్స్ మనకి ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతాయి. అలాగే ఆన్‌లైన్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దొరుకుతున్నాయి. అంటే ట్రస్టెడ్ ఉన్న పేజ్ నుంచి తీసుకోండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నాను. థ్రెడ్ స్టైల్స్, నేస్తం బ్లాగ్స్ 2 ఉన్నాయి. రెండిట్లో నుంచి తీసుకున్నాననమాట. ఈ విధంగా అటు సైడ్ కూడా సేమ్ చుట్టూరు తిప్పేసుకోవాలి. ఈ చైన్‌కి మళ్ళీ మనం వేసుకోవడానికి హుక్ లేకపోతే వేసుకోవడానికి కూడా పని చేయదు కదా! సో, ఇవన్నీ మీరు అవైలబుల్‌గా పెట్టుకోండి. ఆ హుక్ కూడా జస్ట్ రూ. 8 ఎంతో పడింది నాకు. ఇక్కడ మనకి బయట కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇలాంటివి. చాలా ఈజీగా అయితే ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. చూడండి. చైన్ చక్కగా సరిపోయింది కదా! ఇప్పుడు. ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే. ఎడ్జ్ కనబడుతుంది చూసారా? అది అలా వదిలేసాము అంటే మనం ఎంత చేత్తో తిప్పినా ఎడ్జెస్ ఉండిపోతాయి. ఆ కటింగ్ అది సన్న తీగనుకోండి కట్ అయిపోతది కానీ, ఇది మందంది కట్ అవ్వదనమాట. అలాంటప్పుడు చక్కగా ఇలా టూల్స్ యూజ్ చేసుకోవాలి. టూల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ పెడతాను. ట్యాగ్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చింది, హెల్ప్ అయిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైన్ అయితే నేనే చేశాను. ఎలా ఉందో చెప్పండి.